ఒకటి కొంటే రెండు ఫ్రీ, రెండు కొంటే నాలుగు ఫ్రీ అని బట్టల దుకాణాలలో పండుగలకు ఆఫర్లు పెడుతుంటారు కదా. అగో అట్లనే సైకిల్ పార్ట్లలో కూడా ఒక బంపర్ ఆఫర్ పెట్టిర్రు. గా బంపర్ ఆఫర్ వింటుంటే నాకే మస్త్ అనిపిస్తుంది. సరే గాని దుకాణాలలో అంటే బట్టలు అమ్ముడు పోవాలని ఆఫర్లు పెడతారు. మరి ఈ పచ్చ పార్టోళ్ళు ఎందుకు ఆఫర్లు పెట్టినట్టు ఇంతకాలు పెట్టినగా ఆఫర్ ఏందో అసలు చూద్దాం. సంతోషానికి సాకు లేదు, ఆలోచనకు అంతు లేదు. తెలుగుదేశం పార్టోళ్ళు చేసిన ముచ్చట చూస్తే గిదే శాస్త్రం యాదికొస్తుంది. ఏదన్నా దుగ్నముల్లా గిరాకీ రాకపోతే ఏం చేస్తారు? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 50% డిస్కౌంట్ అని ఇట్లా బేరాలు పెడతారు కదా. హగో గదే పని ఇప్పుడు తెలుగుదేశం పార్టోళ్ళు చేయబోతున్నారు. మరి ఈ ఆలోచన ఏ దిమాగ్లో పుట్టిందో తెలియదు గాని మన జూనియర్ చంద్రాలు సారు అలియాస్ ట్విట్టర్ పిట్టే వివరాలు చెప్పిండు. యాక్సిడెంట్ లో చనిపోతే 2 లక్షల రూపాయలు చెక్ వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంది. 10,000 రూపాయలు చొప్పున చదువుకి 10 నుంచి 50% డిస్కౌంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్డ్ హోల్డర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో చేరితే హెల్త్ కార్డ్ ఇస్తారట, 2 లక్షల ఇన్సూరెన్స్ కడతారట, ఏడనన్న దుకాన్ల పొంట కొనుక్కుందామని పోతే ఆడ డిస్కౌంట్ ఇప్పిస్తారట, ప్రైవేటు దవాఖాన్లలో చూపించుకుంటే 20% డిస్కౌంట్ అట, తెలుగుదేశం వాళ్ళతోని సోపత్ చేసి బస్సులలో తిరిగితే అందులో కూడా డిస్కౌంటేనట. ఇంకేం కావాలి చెప్పురి. మరి ఇది ఎట్లా చేస్తారు? పచ్చ పార్టీ అంగేసుకుంటేనా లేకపోతే జెండా పట్టుకుంటేనా అని అనుమానం వస్తుందా మీకు? అయితే ఇది ఎట్లా అంటే ఆ పార్టీ సభ్యత్వం తీసుకుంటారు కదా, వాళ్ళు ఒక కారెట్ ఇస్తారు అన్నట్టు, బుడ్డది ఆధార్ కారెట్ లెక్క. ఇక ఆ కారెట్ తీసుకొని పోతే ఇవన్నీ డిస్కౌంట్లు దొరుకుతాయి అన్నట్టు. కానీ ఏం దందా చూడిది. ఆఖరికి పొలిటికల్ పార్టీ కూడా కార్యకర్తలను కాపాడుకునేందుకు గీసుంటి ఆఫర్ పెట్టిందంటే మన తెలుగు రాజకీయం ఏడుకెళ్ళి ఏడుదాకా పోయిందో చూడురిగా. పార్టీల కంటే పబ్లికే తెలివిగల్లోళ్ళు ఉన్నారు నిన్నయాల కాబట్టి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డు తీసుకొని సకల సేవలు పొంది బయటి పార్టీకి జైగొట్టినా కొడతారు. అయితే ఈ ఆఫర్ ఇప్పుడు ఎందుకు పెట్టిండ్రు? ఎలక్షన్లు కూడా లేవు కదా అంటే కొత్త కార్యకర్తలు కాదు, ఉన్నోళ్ళు బయటి పార్టీల పొంట పోకుండా ఈ పని చేస్తున్నారట. కానీ ఈ సిరి సంపదల పథకం ఎన్నడు సురువైతుందో గాని మొత్తం మీద బిరాన్నే వస్తుంది అంటున్నారు. చూడాలే మరి.